శ్రీమాత్రే నమః. నమస్కారం. నేను పండిట్ సూర్యప్రకాష్. ఈరోజు 28 మార్చి 2026 శనివారం నాడు కర్కాటక రాశి వారికి ఒక అద్భుతమైన ఖగోళ సంఘటన జరుగుతోంది. ఏమిటంటే, చంద్రుడు మీ రాశికి అధిపతి అయిన గ్రహం నేడు మీ మొదటి భావంలో, అంటే మీ వ్యక్తిత్వం మరియు ఆత్మబలాన్ని సూచే స్థానంలో స్థానవున్నాడు. పుష్యమి నక్షత్రం పోషణ మరియు సమృద్ధికి ప్రసిద్ధి చెందిన నక్షత్రం ఈ చంద్రుడికి మరింత శక్తిని ఇస్తోంది. ఇది మీ మనసుకు స్పష్టత, భావోద్వేగాలకు స్థిరత్వం తీసుకొస్తుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈరోజు కామద ఏకాదశి, కోరికలను నెరవేర్చే పవిత్రమైన ఉపవాస దినం. ఏకాదశి అంటే ప్రతి నెలలో 2 సార్లు వచ్చే పుణ్యతిథి. ఈ రోజు చేసే ప్రార్థనలు విశేష ఫలితాలను ఇస్తాయి. మీ స్వంత రాశిలో చంద్రుడు ఉండటం వల్ల ఈ ఏకాదశి మీకు ప్రత్యేకంగా శక్తివంతమైనది. అయితే 8వ భావంలో ఆకస్మిక మార్పులు మరియు సవాళ్లను సూచించే స్థానంలో కుజుడు, బుధుడు, రాహువు కలిసి ఉన్నారు. దీనివల్ల ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. పెద్ద పెట్టుబడులు, అప్పులు ఇవ్వడం ఈ రోజు మానుకోండి. కానీ భయపడకండి ప్రియమైన వారు. 10వ భావంలో వృత్తి మరియు సమాజంలో గుర్తింపు ఇచ్చే స్థానంలో శుక్రుడు ఉన్నాడు. మీ వృత్తిపరమైన ప్రయత్నాలకు గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఒక్క పని చేయండి. సాయంత్రం ప్రశాంతంగా కూర్చుని మీ హృదయపూర్వక కోరిక ఒకటి మనసులో పెట్టుకుని విష్ణు సహస్రనామం వినండి లేదా చదవండి. కామద ఏకాదశి నాడు స్వరాశిలో చంద్రుడు ఉన్నప్పుడు చేసే ప్రార్థన తప్పక ఫలిస్తుందని జ్యోతిష శాస్త్రం చెబుతోంది.